కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఉంటే బాగుండేది అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తూ ఉన్నారని విమర్శించారు. కొత్తగా తీసుకొస్తున్న ప్రాజెక్టులు ఏంటో చంద్రబాబు చెప్పాలి అని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమన్న ప్రకటన అయినా మోదీతో చేయించాలి అన్నారు. స్టీల్ ప్లాంట్కు కనీసం 10,000 కోట్లు నిధులు అయినా కేటాయిస్తే కార్మికుల అభివృద్ధికి పాటుపడతాయన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆనందించేవాళ్ళు. కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది. అంటే తెచ్చినయేమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము,